అభివృద్ధి పేరుతో ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయామని డిప్యూటీ రేంజ్ అటవీ శాఖ అధికారి యోగేష్ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. మిగిలి ఉన్న అటవీ సంపదనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైన ఉందని యోగేష్ సూచించారు. డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీని సందర్భంగా మన జీవ వైవిధ్యం మెయింటైన్ చేయాలంటే ప్లాస్టిక్ని, తర్వాత పొల్యూషన్ని, తర్వాత ఏసీలను, ఇలాంటి వాటిని అంటే వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయింది. కాబట్టి వచ్చే వర్షాకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అంటే ప్రభుత్వం పైన వదిలిపెట్టకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అభ్యర్థిస్తారు. డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి